హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ టు ఫ్లై. ఈరోజు మన క్లాస్ టాలీ ఆర్పినెల్లో లెడ్జెస్. ఇది మన సెకండ్ క్లాస్. సో లెడ్జెస్లో ముందుగా ప్రాబ్లం చూసుకుందాం. ఇది మనం తీసుకున్న ప్రాబ్లం. సో లెడ్జెస్ అనగానే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ని ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకొస్తాం. మనం దాంతో పాటు అలాగే వితౌట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అమౌంట్స్ కూడా ఏంటంటే అవి కూడా మిక్స్ చేసుకుని వేసుకుంటున్నాం. సో ముందుగా మనం ఒక కంపెనీని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ నా కంపెనీ నేమ్ లెడ్జర్ బేసిక్స్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా. సో ముందుగా మనం ఎంట్రీస్ వేసేద్దాం. ఇప్పుడు అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్ క్రియేట్. సో మనం తీసుకున్న సమ్ చూసుకుందాం ఒకసారి. సో ఇందులో ఫస్ట్ ఎంట్రీ క్యాష్. సో ఇక్కడ మనం క్యాష్ 1000 రూపీస్ తీసుకున్నాం. సో ఇక్కడ క్యాష్ వేయాలంటే టాలీ ఆర్పినెల్లో బై డిఫాల్ట్ కంపెనీ వాడే మనకి క్యాష్ అనేది క్రియేట్ చేసి ఇస్తాడు. సో క్యాష్కి అండర్ గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత అమౌంట్ ఇచ్చాడు, 1000 రూపీస్. సో అది డెబిటెడ్. సో మన నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే ఓపెనింగ్ స్టాక్. సో ఇక్కడ మనం కూడా ఓపెనింగ్ స్టాక్ రాసుకుందాం. సో ఓపెనింగ్ స్టాక్కి అండర్ గ్రూప్ స్టాక్ ఇన్ హ్యాండ్. సో ఎంత అమౌంట్, 5000 రూపీస్. సో మన నెక్స్ట్ ఐటమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నేను ఇక్కడ అమౌంట్ తీసుకోలేదు. ఇన్ కేస్ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేయాలి అనుకుంటే బై డిఫాల్ట్ దీంట్లోనే ఉంటుంది. మీరు పేజ్ అప్ కానీ పేజ్ డౌన్ కానీ చేస్తే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది కనిపిస్తుంది. సో దాని యొక్క అండర్ గ్రూప్ ప్రైమరీ. మీరు డైరెక్ట్గా అమౌంట్ వేసేసుకోవచ్చు. ప్రజెంట్ నేను అమౌంట్ తీసుకోలేదు కాబట్టి దాన్ని నేను స్కిప్ చేస్తున్నా. సో నా నెక్స్ట్ ఎంట్రీ ఏంటంటే ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్. సో ఇక్కడ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ అని టైప్ చేసుకుందాం. సో ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ అనేది ఎసెట్. ఎలాంటి ఎసెట్, ఫిక్స్డ్ ఎసెట్. సో కాబట్టి దాన్ని అండర్ గ్రూప్ ఫిక్స్డ్ ఎసెట్లో పెట్టుకుందాం. సో ఎంత అమౌంట్ తీసుకున్నాం, 10,000 రూపీస్. సో మన నెక్స్ట్ ఎంట్రీ ఏంటంటే ప్లాంట్ అండ్ మిషనరీ. సో ప్లాంట్ అండ్ మిషనరీ కూడా ఫిక్స్డ్ ఎసెట్. ఎంత అమౌంట్, 5700. సో మన నెక్స్ట్ ఎంట్రీ క్యాపిటల్. క్యాపిటల్ అంటే బిజినెస్లో మనం పెట్టే పెట్టుబడి. సో ఇక్కడ క్యాపిటల్కి అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంటే వస్తుంది. సో ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసాం అంటే 25,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసాం. సో నెక్స్ట్ ఎంట్రీ సన్రీ డెటాస్. సో ఇక్కడ నేను రాసిన సన్రీ డెటాస్. సో నేమ్స్ ఇస్తే మనం దానికి డెటారో క్రెడిటారో పర్చేస్ చేస్తారో సేల్ చేస్తారో చూసుకొని పెట్టుకుందాం. సో ప్రస్తుతానికి నేను నేమ్స్ తీసుకోలేదు, డైరెక్ట్గా డెటార్స్ అనేది తీసుకున్నా. సో డెటార్ అనేది డెటార్స్లోకే వస్తుంది. సో ఇక్కడ బిల్ వైజ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఎస్లో పెట్టుకుందాం. ఇన్ కేస్ మీకు ఇక్కడ డిస్ప్లే రాకపోతే మనం F11 F1 ప్రెస్ చేసుకుంటే వస్తుంది. దీంట్లో మెయింటైన్, మనం ఇప్పుడు అకౌంట్స్ చేస్తున్నాం కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ అనే ఆప్షన్ ఎస్లో పెట్టుకుందాం. అలాగే బిల్ వైజ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది అవుట్ స్టాండింగ్ మేనేజ్మెంట్లో. ఈ మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఎస్లో పెట్టుకుందాం. అలాగే ఫర్ నాన్ ట్రేడింగ్ అకౌంట్స్ ఆల్సో అనే ఆప్షన్ కూడా మనం ఎస్లో పెట్టుకుందాం. సో ఇవి రెండు ఎస్లో పెట్టుకుని ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ ఆప్షన్ డిస్ప్లే వస్తుంది. సో దీంట్లో కూడా మనం దీన్ని ఎస్లో పెట్టుకుంటున్నాం. నాకు బై డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్ డేట్స్ వాడు చెప్పలేదు కాబట్టి నేను డైరెక్ట్గా దాన్ని స్కిప్ చేసేస్తున్నా. నేను ఇప్పుడు అమౌంట్ కాలంలో అమౌంట్ వేస్తున్నా. ఎంత ఇచ్చాడు, 1500. సో నెక్స్ట్ ఏంటంటే సన్రీ క్రెడిటార్స్. సన్రీ క్రెడిటార్స్కి ఇక్కడ మనం తీసుకునేది సన్రీ క్రెడిటార్సే. సో ఇక్కడ కూడా మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ కంపల్సరీ ఎస్లో ఉండాలి. సో ఎంత అమౌంట్ అంటే 7,000 రూపీస్. సో నెక్స్ట్ మనం వేసేది క్యాష్ ఎట్ బ్యాంక్. బ్యాంక్ నేమ్స్ మెన్షన్ చేస్తే నేమ్స్ రాసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా బ్యాంక్ అనే తీసుకున్నా. సో బ్యాంక్కి అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంటే 4,000 రూపీస్. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ మన నెక్స్ట్ ఐటమ్ ఫర్నిచర్. సో ఫర్నిచర్ అనేది కూడా ఫిక్స్డ్ ఎసెట్. సో ఎంత అమౌంట్ అంటే 1500. సో నెక్స్ట్ ఐటమ్ ఈసారి వితౌట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కూడా కలిపేసేస్తున్నా. ఇంట్రెస్ట్
రిసీవ్డ్ అంటే మనకొచ్చింది. సో మనకొచ్చిందంటే వన్ టైప్ ఆఫ్ ఇన్కమ్ మనకి. సో అది ఎలాంటి ఇన్కమ్? ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఎంత వచ్చింది? 500 రూపీస్. సో నెక్స్ట్ బిల్స్ పేయబుల్ అంటే మనం ఇంకా పే చేయాలి, పే చేయలేదు. సో మనం ఇంకా వేరే వాళ్ళకి పే చేయాలంటే ఏమనుకుంటాం? లయబిలిటీ, అప్పు. సో ఎలాంటి టైప్ ఆఫ్ లయబిలిటీ? కరెంట్ లయబిలిటీ. 3000 రూపీస్. సో మన నెక్స్ట్ ఐటమ్ సేల్స్. సేల్స్కి అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్. ఎంత సేల్ చేసామంటే 18,000 రూపీస్. సో నెక్స్ట్ వేజెస్. వేజెస్ అనేది మనం పే చేసే సాలరీ, అంటే కూలి పని చేసే వాళ్ళకి ఇచ్చేది, వీక్లీ వైజ్ పే చేసేది. సో దీనికి అండర్ గ్రూప్ ఏమొస్తుందంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో 3000 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ ఇంట్రెస్ట్ పేడ్. మనం పే చేస్తున్నాం అంటే ఎలా ఫీల్ అవుతాం? ఎక్స్పెన్సెస్ కింద ఫీల్ అవుతాం. సో అది ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్? ఇండైరెక్ట్ అంటే ఇంట్రెస్ట్ రూపంలో పే చేస్తున్నాం కాబట్టి. సో 200. సో నెక్స్ట్ వన్ బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ అంటే మొండి బాకీలు. మనం ఎవరికైనా అమౌంట్ ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వడానికి టైం పట్టేస్తే దాన్ని మనం బ్యాడ్ డెట్స్ అని అంటాం. సో వాడు ఎప్పుడు ఇస్తాడేమో, సో కాబట్టి దాన్ని అంతగా మనం ఎక్స్పెన్సెస్లోనే చూపించుకుంటాం. సో అది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో ఎంత అంటే 600. సో మన నెక్స్ట్ ఐటమ్ రిపేర్స్. రిపేర్స్ అనేది కూడా ఎక్స్పెన్సెసే. సో కాబట్టి 200 రూపీస్ ఎక్స్పెన్సెస్లో వేసేసుకుంటున్నాం. నెక్స్ట్ డిప్రిసియేషన్. ఈ డిప్రిసియేషన్ అనేది ఎసెట్ మీద వచ్చే లాస్. సో అది ఏదైనా ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్స్ అలాంటివి ఏమైనా కొనుక్కున్న వాటిని కొన్ని డేస్, కొన్ని మంత్స్ యూస్ మనం వాడేసిన తర్వాత దాన్ని మళ్ళీ రీసేల్ పెట్టేటప్పుడు దాని యొక్క వాల్యూ తగ్గిపోతుంది. సో దాన్ని మనం డిప్రిసియేషన్ అని అంటున్నాం. సో తగ్గిపోతుందంటే మనకి లాస్ వస్తుంది కాబట్టి మనం ఎక్స్పెన్సెస్ కింద ఫీల్ అవుతాం. సో అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. మనకి ఎంత లాస్ వచ్చింది అంటే 1000 రూపీస్. సో మన నెక్స్ట్ ఐటమ్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ అనేది కూడా మన బిజినెస్ బాగా రన్ అవ్వాలని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాం. అది కూడా మనకి వన్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. సో ఎంత ఖర్చు పెట్టాం? 500. సో నెక్స్ట్ వన్ సాలరీస్. సాలరీస్ మనం వేరే వాళ్ళకి ఇస్తున్నామంటే మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఫీల్ అవుతాం. సో ఎంత ఇచ్చాం? 2000 రూపీస్. సో నెక్స్ట్ డ్రాయింగ్స్ అంటే మన పర్సనల్ యూజ్ కోసం వాడేసాం. సో దేంట్లోంచి వాడతాం? మనం పెట్టిన క్యాపిటల్ అమౌంట్లోంచే యూజ్ చేస్తాం. సో మనం ఓన్గా యూజ్ చేసేసుకున్నాం కాబట్టి ఎంత వాడాం? 2000 రూపీస్. బట్ ఇక్కడ అది క్రెడిట్ చూపిస్తుంది, దాన్ని మనం డెబిట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఖర్చు పెట్టేసాం కాబట్టి. సో నెక్స్ట్ వన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఖర్చు పెట్టాం, సో కాబట్టి అది ఏమవ్వాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంత ఖర్చు పెట్టాం? 25. రిమైనింగ్ ఎంట్రీస్ పర్చేస్. మనం ఇక్కడ పర్చేస్ చేసుకున్నాం. పర్చేస్కి ఇక్కడ అండర్ గ్రూప్ పర్చేస్ అకౌంటే. ఎంత పర్చేస్ చేసాం? 10,000 రూపీస్. ఖర్చు పెట్టాం కాబట్టి డెబిట్. సో నెక్స్ట్ రెంట్ అండ్ రేట్స్. ఇక్కడ మనం పే చేస్తున్నాం. సో మనం పే చేస్తున్నామంటే ఎలా ఫీల్ అవుతాం? ఎక్స్పెన్సెస్ కింద ఫీల్ అవుతాం. సో అది ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంత పే చేసాం? ఫర్ ఎగ్జాంపుల్ 800 అనుకుందాం. సో మన నెక్స్ట్ ఎంట్రీ బిల్స్ రిసీవబుల్. అంటే ఇక్కడ మనం రిసీవ్ చేసుకున్నాం. సో అది మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ఎసెట్ అవుతుంది? కరెంట్ ఎసెట్ అవుతుంది. రిసీవబుల్.
తీసుకుంటున్నాం. అంటే ముందుగా వచ్చేస్తున్నాను. సో మనం వితౌట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్, విత్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రెండు కలిపి వేస్తే మన ఫైనల్ ఆన్సర్ ఎంత అనుకున్నాం? 53,500. సో ఇక్కడ మనకు టాలీ అయిపోయింది కదా. సో ఇలాగా బేసిక్ లెడ్జెస్ అన్నీ కూడా ఇలాగే వేసుకుంటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.